పాపం చెయ్యకుండా ఎప్పుడు ఉండగలవో తెలుసా? ఇక ఈ క్షణం నుంచి నేను ఈయనకి లొంగాను. గురువుకి లొంగు. నేను వెళ్ళి చెప్తా గురువుగారికి, గురువుగారు నాకు ఒక్క 10 నిమిషాల సమయం ఇవ్వండి, నేను తప్పు చేసినప్పుడల్లా మిమ్మల్ని 10 నిమిషాల సమయం అడుగుతా, గురువుగారు నాకు క్షమించి వినండి నేను చేసిన తప్పు అన్నారనుకోండి, గురువు కాదనడానికి వీల్లేదు. రా, ఇవాళ వెళ్ళి చెప్పావు, 2 రోజుల తర్వాత చెప్పావు, మళ్ళీ 2 రోజుల తర్వాత గురువుగారు ఒక్క 10 నిమిషాలు వస్తాను అంటే ఆయన ముఖం ఎలా ఉంటుంది అసలు? తలుపు తీసి కూర్చోమన్నప్పుడు అది ఊహించుకున్నాడు. నువ్వు చేయగలవా? నీకు నమ్మకం ఉంటే అది ఫోటో అయినా అంతే. భగవంతుడికి లొంగు, తల్లికి లొంగు, తండ్రికి లొంగు, గురువుకి లొంగు, భార్యకి లొంగు, భార్య భర్తకి లొంగు, అన్నకి లొంగు, తమ్ముడికి లొంగు, స్నేహితుడికి వశపడు, ఎవరో ఒకరికి వశపడు. నేను ఎవ్వరికీ వశపడను, అన్నీ గుప్తంగా ఇక్కడ దాచేస్తా, నిషిద్ధ కర్మలన్నీ ఆచరిస్తా. ఎలా పాపభంజనం చేస్తావు? ఎవడు ఉత్తముడు అంటే ప్రయత్నపూర్వకంగా నేను ఏ తప్పు చేస్తున్నాను, ఏ పాపం చేస్తున్నాను. పాపము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఈశ్వరుడు చెయ్యవద్దు అన్నది చెయ్యడమే.